అస్మద్గురుభ్యో నమః. పర్ణశాలకి స్వాగతం. భగవద్బంధువులారా, ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రం వేదంలో సందర్భం వేరేది, కానీ ఇది విడిగా చదువుకున్నట్టయితే ఆత్మస్థైర్యం పెరగడానికి, ఆత్మవిశ్వాసం పెరగడానికి, అంతేకాదు మనకి ఉన్నతి స్థితి, ఉన్నత గతి కలగడానికి ఉపయోగిస్తుంది. సందర్భం ఏమిటంటే జీవుడు తనని తాను పరిశుద్ధి చేసుకోవడం, దానికోసం మంత్రం ఇది, యజ్ఞంలో భాగం. సోహం అపాపః విరజో నిర్ముక్త ముక్తకిల్విషః నాకస్య పృష్టం ఆరుహ్య గచ్చేత్ బ్రహ్మ సలోకతాం. ఇది మళ్ళీ ఒకసారి. సోహం అపాపః విరజో నిర్ముక్త కిల్బిష నాకస్య పృష్టం ఆరుహ్య గచ్చేత్ బ్రహ్మ సలోకతాం. ఈ మంత్రాన్ని 108 సార్లు చదవడం శ్రేయస్కరం, కానీ చదువుకోలేరు. అంచేత రోజుకి 27 సార్లు చొప్పుని 108 రోజులు చదవండి. మీ పుట్టిన నక్షత్రం వచ్చిన రోజుని, తిథి కానీ ఆ రోజుని, అంటే నక్షత్రం నెలకోసారి వస్తుంది, మీరు పుట్టిన తిథి ఏది ఉందో తెలిస్తే అది నెలలో 2 సార్లు వస్తుంది. అంచేత ఆ రోజులు మాత్రం 108 సార్లు చదవండి. ఒక కొబ్బరికాయ కొట్టి నివేదన చేయండి. ఉత్త సమయంలో కాస్త బెల్లము కానీ, పాలు కానీ, లేదా కొద్దిగా తేనె కానీ నివేదన చేసి ప్రసాదంగా తీసుకోండి. సాయంకాలాలు చదవక్కర్లేదు, ఉదయం పూటే దీపాన్ని వెలిగించండి. ఏమిటి? సోహం అపాపః విరజః నిర్ముక్తః ముక్తకిల్బిషః. నేను విరజ, నాలో ఉండే రజోగుణాన్ని తొలగించుకుని, సహా అహం, ఈ మంత్రానుష్ఠానం చేస్తున్నానే, దేవతా ప్రార్థన చేస్తున్నా కదా, అలాంటి నేను అపాపః విరజ, నేనేం చేస్తాను? విరజ అంటే కళంకం తొలగించుకుంటాను, రజోగుణం తొలగించుకుంటాను. అపాపః విరజ నిర్ముక్త, అన్ని బంధాలు వదులుకుని, అన్ని బాధలు తొలగించుకుని, ముక్త కిల్బిష, చెడు నుంచి పూర్తిగా విడిపడాలి, పూర్తిగా విడిపడతాను. నాకస్య పృష్టం అతిరుహ్య, ఈ ఉన్న స్థితి కంటే కూడా నాకము, స్వర్గము ఉన్నంత ఉన్నత స్థితికి, లేదా స్వర్గానికే చివరి భాగానికి కూడా ఎదగాలి, నేను ఎదుగుతాను. అంతేకాదు ఆరుహ్య, నాకస్య పృష్టం ఆరుహ్య గచ్చేత్ బ్రహ్మ సలోకతాం, నేను పరమాత్మ సన్నిధి చేరుకోగలను. పరమాత్మ సన్నిధి అంత గొప్ప స్థానానికి నేను ఎదగగలను. అది ఉత్తినే కాదు, ఏదో భక్తి ప్రదర్శించాను, మరుడేదో చేశా, మొక్కులు మొక్కుకున్నా, కొబ్బరికాయలు కొట్టా, ఇది కాదు అక్కడ ఉండాల్సిందే. ఇక్కడేమిటి? విరజ, నా రజోగుణం పోవాలి, కిల్బిషం తొలగించుకోవాలి. అంతేకాదు నిర్ముక్త, బంధాలు తొలగించుకోవాలి, ఆశలు తొలగించుకోవాలి. ముక్త కిల్బిష, ఇతరములైన పాపములు ఉన్నట్టయితే ఆ పాపాల గురించి కూడా నేను ఆలోచించి అది తొలగించుకోవాలి. అప్పుడు నాకస్య పృష్టం ఆరుహ్య, అంత ఉన్నత స్థానానికి వెళ్ళి గచ్చేత్ బ్రహ్మ సలోకతాం, సృష్టికర్త అయిన పరమాత్మకి ఎంతటి గొప్పదైన లోకముందో ఆ లోకానికి తగినట్టుగా అక్కడికి నేను వెళ్ళగలను. ఇది ఈ మంత్రాన్ని శ్రద్ధగా జపించండి, క్షేమాన్ని పొందండి. ఇలాంటిదే ఇంకొకటి, తెలియక తెలిసి చేసిన పాపాలు ఉంటాయి. ఆ పాపాలు మనని వెంటాడుతూ మానసికంగా ఇబ్బంది పెడతాయి.
వాటి కోసం ప్రాయశ్చిత్తంగా ఈ మంత్రం చదవండి. ఒక పని చేయండి, రాగి వెండి కలశాల్లో ఏదో ఇది కానీ అది కానీ నూతి నీరు మాత్రం దాంట్లో ఉంచండి. ఉంచి 7 ఆవగింజలు దాంట్లో వేసి 3 తులసి దళాలు కూడా ఉంచండి. ఇదంతా చదివి ఒకరోజు 108 సార్లు చదవండి. చదివింది మీ ఇంటిలో నూతిలో కానీ లేదా ఇది మనకి పంపులో ఉంటాయి కదా, లేదా ఓవర్ హెడ్ ట్యాంకులో కానీ కలుపుకోండి. స్నానం చేయండి ఆ నీళ్ళతోటి. లేదు ఈ రాగి కలశమే పెరమాళ సన్నిధిలో అట్టే పెట్టుకుంది, దేవుడి సన్నిధిలో అట్టే పెట్టుకుని స్నానం అయ్యి వచ్చిన తర్వాత ఆ జలాన్ని శిరస్సు మీద ప్రోక్షించుకోండి. ఇది 3 రోజులకోసారి ఈ నీళ్లు మార్చుకోండి, పర్వాలేదు. ఇది అంతేకాదు, ఇది మీరు ప్రత్యేకించి ఆదివారం నాడు ప్రత్యేకంగా చదవండి. గృహ కలహాలు తగ్గుతాయి, ఇంట్లో ఉన్న ఒత్తిడులు తగ్గిపోతాయి. ఏమిటది? ఇమమ్మే గంగే యమునే సరస్వతి చతుద్రి స్తోమం సచత పరుష్ణియ అసిక్నియ మరుద్రుదే వితస్తయ ఆర్జీకేయే శృణి ఆసుషోమయ. ఓ గంగాది దేవతలారా, గంగే యమున సరస్వతి చతుద్రి మరుద్వృధే ఆర్జీకేయే పరుష్ణియ అసిక్నియ వితస్తయ సుషోమయ. ఇవి అంటే సుషోమయ అంటే మంచి ఔషధులతోటి క్షేమంతో అని అర్థం ఉంటుంది. సుషోమ అనే శబ్దం నదిని కూడా సూచిస్తుంది. గంగే యమున సరస్వతి శతుద్రి మరుద్రుదే ఆర్జికియే పరుష్ణియ అశక్నియ వితస్తయ. 9 దీంతో కలిపి 10 నదుల నీళ్లు నన్ను పవిత్రం చేయుగాక. అంటే రాగి కలశంలో వెండి కలశంలో నీరుంచి దాంతో 7 కానీ 11 కానీ ఆవగింజలు ఉంచితే ఆవగింజలు దాని ప్రభావం 3 తులసి దళాలు కూడా ఉంచండి. ఇలాంటి నీటిని నేను శిరస్సును ప్రోక్షించుకుంటున్నాను. నేను చేస్తున్న పాపాలన్నీ కూడా తొలగిపోవాలి, తద్వారా పరిశుద్ధి కలగాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి. చేత మీరంతా కదలి రండి. ఇమాం స్తోమం మా అశృణుత. ఇదిగో నా సోమము అంటే నా స్తుతిని మీరు అనుగ్రహించండి. జలదేవతలారా, వరుణదేవ రక్షించు అంటూ ప్రార్థించడం ఇది ఈ మంత్రంలో విశేషం. దీనికి కూడా ప్రత్యేకించిన నైవేద్యం ఉంది, పాలు అంతే. ఈ తీర్థాన్ని సాయంకాలం కూడా శుచిగా ఉండి కాస్త తీసుకుని శిరస్సు మీద ప్రోక్షించుకోండి. లేదా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళే ప్రోక్షించమనండి, క్షేమం కలుగుతుంది. పిల్లలకి, చదువుకునే పిల్లలకి వాడి చేత ఒక్కసారి అనిపించండి ఈ మంత్రం, అనిపించి శిరస్సు మీద ప్రోక్షించండి, మంచి జరుగుతుంది. అలాగే ఇంకో మంత్రం కూడా చెప్పుకుందాం. ఇది పోటీ పరీక్షలు కానీ, ఉద్యోగాలకి మౌఖిక పరీక్షలు కానీ, శిక్షణా తరగతులు కానీ ఇలాంటి వాటి కోసం విశ్లేషణాత్మక సాధన జరగాలి. మీకు చదువుకుంటారు, చదువుకున్నప్పుడు కేవలం పుస్తకంలో ఉన్నది మాత్రమే కాదు, అది మస్తకంలో చేరాలి, దాన్ని సక్రమంగా ప్రయోగించగలిగే ఉండాలి. అలాంటిది ఇదేమిటంటే ప్రత్యేకించి లాయర్లకి, వాళ్ళు ఏదైనా కేసులో ఉన్నట్టయితే 12 రోజుల పాటు రోజుకు 108 సార్లు చేయండి. మీకు దాంట్లోంచి మంచి ఫలితం లభిస్తుంది. పాలు తేనె పెరుగు ఇది నివేదన చేయండి. పాలు తేనె కలపండి, పెరుగు విడిగా నివేదన చేయండి, ఉపయోగించుకోండి. మీ అవసరాన్ని బట్టి అది 12 రోజుల లేదా 24, 30 మీ ఇష్టం చూసుకోండి, చేయండి. ఋతంచ సత్యంచ అభిద్ధాత్ తపసో అధ్యజాయత తతో రాత్రిరజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాత్ అర్ణవాత్ అధి
సంవత్సరः అధిజాయత అహోరాత్రాణి విదదత్ విశ్వస్య మిషతో వశీ సూర్యాచంద్రమసౌ దాత యథా పూర్వం అకల్పయత్ దివంచ పృథివీంచ అంతరిక్షం అధ సువః. ఇదంతా కూడా భగవంతుని సృష్టికి సంకేతము. భగవంతుడు సృష్టి ఎలా చేశాడో చెప్పింది. కొంచెం మంత్రం పెద్దదే, అంచేత కొంచెం శ్రద్ధగా ఎక్కువసార్లు వద్దు, 11 సార్లే చదువుకోండి. 108 అలా చెప్పట్లేదు, 11 సార్లే చదవండి కొన్నాళ్ళ పాటు. ఋతంచ సత్యంచ అభిద్ధాత్ తపసో అధ్యజాయత తతో రాత్రిరజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాత్ అర్ణవాత్ అధి సంవత్సరో అధిజాయత అహోరాత్రాణి విదదత్ విశ్వస్య మిషతో వశీ సూర్యాచంద్రమసౌ దాత యథా పూర్వం అకల్పయత్ దివంచ పృథివీంచ అంతరిక్షం అధ సువః. సముద్రాత్ అర్ణవాత్ అంటే సముద్రము నుండి, విశాలమైన నది నుండి, అధ ఋతంచ సత్యంచ అభిద్ధాత్ అవి సృష్టించబడ్డాయి. ఇలాగా ఋతము సత్యము. ఋతం అంటే మానసికముగా చెప్పే వేదమంత్రముల సత్యము. సత్యం అంటే లౌకిక భావము. ఇది తపస అభిద్ధాత్ అభితద్ధాత్ తపస అధ్యజాయత. దానివల్ల తపస్సు, ఆలోచనా శక్తి, ధీమత్వము అది కలిగింది. తతః రాత్రి అజాయత అలాంటిది విశ్రాంతి కలిగించేది, వెలుగునిచ్చేది రాత్రి. తతః సముద్రో అర్ణవ అలాంటిది సముద్రము, అర్ణవము. అలాంటి సముద్రం కూడా అశ్విని దేవతల ద్వారా చక్కగా జలం ఉత్పత్తి అయింది. సముద్రాత్ అర్ణవాత్ అది సంవత్సరో అధిజాయత. ఈ సముద్రం నుంచి, దీని నుంచి సంవత్సరము అంటే సంవత్సరం లోపల ఉండే ఋతువులు ఇవన్నీ కూడా వాటి వల్లే వచ్చాయి. అహోరాత్రాణి విదతత్ విశ్వస్య మిషతో వశీ. సకల ప్రపంచాన్ని కూడా స్వాధీనంలో అట్టే పెట్టుకోవడానికి తగినట్టుగా సూర్యుడు, చంద్రుడు, రాత్రులు ఇవన్నీ కూడా అవి వచ్చాయి. యథాపూర్వం అకల్పయత్ దివంచ పృథివీంచ అంతరిక్షం అధ సువః. తద్వారా ఈ లోకాలన్నీ. కొంచెం వ్యాఖ్యానం చాలా దూరం చెప్పుకోవాలి, అవసరం లేదు. పరమాత్మ సంకల్ప మాత్రం చేత కాలము ఆవిర్భవించింది, ఋతువులు ఆవిర్భవించాయి. జలము, అగ్ని, వాయు, ఆకాశము, దివి, పృథివీ ఇవన్నీ కూడా అంటే పరమాత్మ సంకల్పం చేత. ఋతంచ సత్యంచ ఆ రెండిటి వల్ల కూడా. అలాగే మనకు కూడా యథార్థ జ్ఞానము కలుగుగాక, రక్షణ కలుగుగాక అని ఆశాసన చేస్తూ మనం భగవంతుణ్ణి ప్రార్థన చేసుకుందాం. స్వస్తి.